ఇస్తాడంటావా? ఇస్తాడు బే, ఉంది కదా. ఎవరో వీళ్ళు లోపల రానిచ్చిందే? మామా సారీ చెప్ప నీకు వచ్చినారా? ఎవరికి కావాలరా నీ సారీ? ఏదో కోపంలో అన్నాడు రా. లైట్ మామ, పట్టించుకోకు. నీకైతే ఇజ్జత్ లేదు, నువ్వు పట్టించుకో. నాకుంది. నా షర్టు పట్టుకున్నాడు రా. అరే మామా సారీరా. అది గీ షర్టు కాదు, వేరే షర్టు. వీడు పోతూ పోతూ చేసిన పనికి మా ఆయన నన్ను వేసుకున్నాడు. నేనేం చేసినారా? అటు చూడు. ఓ కట్టేసా మామ. కిటికీలకేస్తే కట్టలు అంటారా, గోడకేస్తే కాదు. గది చూడు. ఓ ఇది ముగ్గారా? అది ముగ్గు కాదురా, మీరు నా బిజినెస్ కి చేసిన మచ్చ. ఇంకి బాటిల్ చనిపోయింది. గుర్తుగా పెట్టుకున్నావు మామా? గుర్తుండాలని పెట్టుకున్నా. ఇవన్నీ పట్టించుకుంటే ఎట్లా మామ? మనం దోస్తులం రా. ఎవడరా నీకు దోస్తు? ఈ నుంచి బిజినెస్ చేసుకోవాలా? మస్తు పనులు ఉన్నాయి. ఎరుగురే. ఫ్లెక్సీ కావాలి 20/40. ఎంత? రేయ్ పొమ్మన్నా కదరా కిందాకనే. బిజినెస్ అన్నావుగా, బిజినెస్ మాట్లాడనీకే వచ్చిన. కస్టమర్స్ ఎట్లా అన్న మాట్లాడేది? కస్టమర్స్ 6/10 2000, 10/10 4000, 10/20 5500, 20/40 8000 సార్. 8,000 కదా, ఇచ్చేస్తాను సార్. బిల్ ఇస్తారా సార్? రే బిల్ బుక్ తీసుకురా. ఇదిగోన్నా. మా అయ్య పన్నెండుతోనే తిరగచ్చు అన్నాడు, కానీ చిల్లర కాదు తిరగద్దు అన్నాడు. బిల్ తీసుకోండి సార్. ఇంతేషనేంద్రా? 8,000 అన్నావు కదరా, మళ్ళీ 20,000 ఏంది? ఈ ఫ్లెక్సీలది పాత ఫ్లెక్సీలది మీరు డ్యామేజ్ చేసిన అన్ని ఫ్లెక్సీలది కలిపేసిన. రే కావాలని చేస్తున్నావు కదా, పైసలు లేకుండా ఫ్లెక్సీ ఇయ్యను అంటావు. ఇయా ఫోటోలు కూడా ఇయ్యను అంటావు. ఇయా పైసలు తెస్తా, రెడీ చేసి పెట్టు. రేపే లాస్ట్. నెక్స్ట్ 2 రోజులు షాప్ బంద్ ఉంటుంది. రేపటికల్లా పైసలు ఇస్తే పని అవుతుంది. తెస్తాం తీ. పైసలు లేకుండా షాప్లో అడుగు పెట్టద్దు. పైసలే ఉంటే నీతో పని ఏంట్రా? ఇదిగో మనకి వేరే ఆప్షన్ లేదు, తప్పదు. నువ్వు వీటితో మాట్లాడాలి. ఏంటి తింటావా? నువ్వు మాట్లాడేసి వస్తావా? ఆడు నిన్ను చేసుకోవడానికి వచ్చాడా, నన్ను చేసుకోవడానికి వచ్చాడా? నన్ను చేసుకోవడానికి వచ్చిన ప్రాబ్లం నీకు కూడా కదా. అట్లీస్ట్ నన్ను లవ్ చేసినందుకు నా కోసం ఏమైనా చేయవే. నేను పట్టుకుంటాను. మన గురించి చెప్పి. రే డబ్బులు పంపిస్తా అన్నావు కదరా? పంపిస్తాలే కానీ ఎక్కడున్నావు? లాడ్జ్లో. లాడ్జ్లోనా? మీ నాన్న? రే మా నాన్న ఎటు పోనీయట్లేదురా, మళ్ళీ పోలీసులకు పట్టిస్తా అంటున్నాడు. రే నాకు ఇక్కడ ఉండిబుద్ధి కావట్లేదు, నువ్వే తొందర పంపిరా. రాత్రికల్లా డబ్బులు పంపిస్తా, నువ్వు అక్కడే ఉండు. హలో తినడానికి ఏమైనా తెద్దామని వెళ్ళాను, అలాగే నీకు మందు కూడా తీసుకొచ్చాను. అమ్మా డబ్బులు కావాలి. ఆ డబ్బాలున్నాయి, తీసుకో. 20,000. 20,000. 20,000 మళ్ళేం కనకార్యం చేయడానికి రా? పనుందే, మీ అన్న అడిగి ఇప్పించవచ్చు కదా, జీతం రాగానే ఇస్తా. జీతమా? నీకు కావాలంటే నువ్వే అడుక్కో. 20,000 అంట. 20,000 ఎక్కడికెళ్ళి తేవాలి? ఇంత జీతం ఇవ్వడం మానేసి పైగా నన్నే అడుగుతుండు చూడు. కొంచెమన్నా సిగ్గుసరం ఉండాలి.